సామాన్యుడు ఓకే రైట్. ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత దీని మీద క్లిక్ చేయనా, దాని మీద క్లిక్ చేయి, క్లిక్ చేయి. నీ పేరేంది? సరే ఇది వైఫై ఉందా? ఒకసారి నెట్ చూడు, లేకపోతే స్క్రీన్ మీద ఇవ్వండి. నెట్ ఉంది. అచ్చా అచ్చా ఇదా రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా. థ్యాంక్ యూ సార్. వెబ్సైట్ లాంచింగ్ జరిగిపోయింది. ఇది అక్కడ ఇచ్చేసి. ఇక నీ పేరేంది నాన్న? చిట్టెల యాదగిరి ముదిరాజ్. యాదగిరి ముదిరాజ్. మెజారిటీ మా బీసీ బిడ్డల చేతనే ప్రారంభమైంది. అయితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా మీ ముందు నిలబడ్డటువంటి నేను రాష్ట్ర కార్యవర్గ సభ్యులను ఈ వేదిక మీదకి ఒకసారి పిలవాలనుకుంటున్నా. మేధావి సమాజం ముందు కూర్చోబెట్టాలనుకుంటున్నా. ఈ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మాధం రజనీ కుమార్ యాదవ్, అలాగే సూదగాని హరిశంకర్ గౌడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈ పార్టీకి ఉండబోతా ఉన్నారు. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టె జానయ్య యాదవ్ గారు జనరల్ సెక్రటరీగా, అలాగే బీసీ అణగారిన వర్గాల జీవితం కోసం తన జీవితాన్ని పనంగా పెట్టిన సంగం సూర్యారావు గారు, అలాగే ఈ మా పెద్దన్నగా వ్యవహరిస్తున్నటువంటి పల్లెబైన అశోక్ ముదిరాజ్ గారు ఈ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా ఆయన ఉండబోతా ఉన్నారు. అలాగే మా ఆడపడుచు జ్యోతి పండల్ గారు కూడా, అలాగే ఇంకా చాలా మంది యువత మిగతా విభాగాలకు సంబంధించి అతి త్వరలో ప్రకటిస్తాం. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళంతా అనునిత్యం ఈ ప్రజల కోసం పోరాటం చేసినటువంటి బిడ్డలు కాబట్టి వాళ్ళు సముచిత స్థానాన్ని పొందగలుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అలాగే సోదరులారా, ఇక్కడ తీన్మార్ మల్లన్న పైన ఇప్పటికి 4 సార్లు హత్యాయత్నాలు జరిగినాయి. మొన్నటికి మొన్న ఈ పార్టీ పెట్టబోతున్నామని ప్రకటించిన తర్వాత ఏకంగా నా కార్యాలయంలో కాల్పులే జరిగినాయి. చాలా మంది ఎట్టి పరిస్థితి ఈ పార్టీని అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరికి చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రయాణాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తూ, నా మిత్రులందరూ ఒకసారి చెయ్యి ముందుకు పెడితే చెయ్యి తెలంగాణ